బ్రేకింగ్లో చూస్తున్నాం. తుంగతుర్తి పంచాయతీపై కాంగ్రెస్లో కసరత్తు కొనసాగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని కోమటిరెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే తుంగతుర్తి వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల అభిప్రాయాలు తీసుకున్న జగ్గారెడ్డి తాజాగా మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. ఈ అంశంపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేస్తున్న జగ్గారెడ్డి ఈ నెల 17న పీసీసీ చీఫ్కు నివేదిక అందిస్తారు. తుంగతుర్తి పరిణామాలపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే ముందు అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి కోమటిరెడ్డితో జగ్గారెడ్డి సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, యాక్చువల్లీ జగ్గారెడ్డి కోమటిరెడ్డిని కలిశారు అంటున్నారు. ఎటువంటి డిస్కషన్ జరిగింది? అంటే ఒక కీలక భేటీగా చెప్పచ్చా? ఖచ్చితంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఈరోజు జగ్గారెడ్డి తన లోటస్ పాండ్ లో ఉన్నటువంటి తన నివాసంలో దాదాపు 2 గంటల పాటు భేటీ కావడం. కొద్దిసేపునే జగ్గారెడ్డి బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడింది. అయితే ఒక తుంగతుర్తి అంశంతో పాటు అనేక అంశాలపై కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ అంశాలపై కూడా మాట్లాడాము. అయితే తుంగతుర్తి ఇష్యూ ఇటీవల కాలంలో గురించి తుంగతుర్తి మండల కమిటీలో దాదాపు 9 మండల కమిటీలో సీనియర్లకు ప్రిఫరెన్స్ చేయకుండా కేవలం కొత్తగా వచ్చిన వారికి కమిటీలో స్థానం కల్పించారంటూ కూడా సీనియర్లు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ మందుల శ్యామల ఎమ్మెల్యేతో వాగ్వాదం దిగిన పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే జగ్గారెడ్డికి ఆ బాధ్యత అప్పగించింది. దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని జగ్గారెడ్డికి అప్పచెప్పిన నేపథ్యంలో ఇటీవల కాలంలో మందుల శ్యామలతో పాటు ఎంపీ చామల కిరణ్ కావచ్చు, అందరినీ కూడా జగ్గారెడ్డికి కలిసి వారి వివరాలు కూడా సేకరించారు. అయితే ఈ రోజు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ కూడా తీసుకునేందుకు అటు జగ్గారెడ్డి తన నివాసానికి రావడం జరిగింది. ప్రస్తుతం భేటీ అయితే ముగిసింది. అయినప్పుడు కూడా మళ్ళీ జగ్గారెడ్డి భేటీ ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి అనేక అంశాలపై కూడా మాట్లాడారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుంగతుర్తికి సంబంధించిన విషయంలో ఎక్కువగా ఆసక్తి అయితే చూపడం లేదు. ఎందుకంటే ఎక్కువగా ఇన్వాల్వ్ కావద్దని అనుకుంటున్నట్లు కూడా కోమటిరెడ్డి చెప్పినట్లు కూడా జగ్గారెడ్డి చెప్పారు. మా మధ్య ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక అంశాలు కూడా రాజకీయం చర్చకు వచ్చాయి. కేవలం జానారెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి అంశాలు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అన్ని అంశాలపై కూడా సుదీర్ఘంగా మాట్లాడాము. అదేవిధంగా మండల అధ్యక్షుడు కావాలంటే కనీసం 3 సంవత్సరాలు కంటిన్యూగా కాంగ్రెస్ కార్యకర్తగా ఉండాలని ఏఐసిసి నిబంధన ఉంది. తుంగతుర్తిలో 3-4 మండలాల్లో ఏఐసిసి నిబంధనల ప్రకారం జరగలేదు కాబట్టి 2 సంవత్సరాలు మాత్రమే అక్కడ మండల అధ్యక్షుడిగా నియమించారు. అయితే మండల అధ్యక్షుడు 5 సంవత్సరాలు ఉంటే వారిని తొలగించాలంటూ కూడా నిబంధన ఉంది. కాబట్టి తుంగతుర్తి ఇష్యూ పై కూడా దాదాపు అనేకంగా మంత్రి కోమటిరెడ్డి సంబంధించిన సమాచారం కూడా సేకరించాం. ఈ నెల 20 తేదీలోపు తుంగతుర్తికి సంబంధించినటువంటి అంశాలపై కూడా నివేదికని ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కి పార్టీ కూడా ఇస్తామంటూ కూడా జగ్గారెడ్డి చెప్పారు. అయితే ఎమ్మెల్యేల పనితీరు ఒకవేళ బాగలేకపోతే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ నాటికి వారిని సీటు కూడా ఎవరు ఇవ్వరు, అవసరమైతే నా విషయానికి వస్తే కూడా ఆ సీటు ఇవ్వరు అంటూ కూడా అటు జగ్గారెడ్డి ఆసక్తిగా వ్యాఖ్యలు చేశాడు. కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కేవలం తుంగతుర్తి అంశమే కాకుండా నల్గొండ రాజకీయ పరిణామాలు, రాజకీయ అంశాలు, అది అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, జానారెడ్డి కావచ్చు, సంబంధించినటువంటి నేతలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చకు వచ్చినట్లు కూడా జగ్గారెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఈ అంశంపై మాత్రం కాంగ్రెస్ అధిష్టానం కొంత సీరియస్ గా ఉంది. దీనిపై జగ్గారెడ్డి కూడా ఈ నెల 20 తేదీలోపు పూర్తి నివేదిక కూడా అధిష్టానానికి ఇస్తారంటూ కూడా జగ్గారెడ్డి మాట్లాడపరుచుకుంటారని కనబడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.